పన్ను పుచ్చింది, సిమెంట్ ఫిల్లింగ్ చేయించుకున్నాం. పన్ను నొప్పి వచ్చింది, ఆ పుచ్చు పెరిగి నొప్పి వచ్చింది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాం, క్యాప్ పెట్టుకున్నాం, బాగానే ఉంది. పన్ను బాగా పుచ్చిపోయింది, పన్ను పాడైపోయింది, పన్ను పీకాల్సి వచ్చింది. లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే యాక్సిడెంట్ అయ్యో, కింద స్లిప్ అయిపోవడో, పన్ను విరిగింది, పూర్తిగా విరిగింది, లేదు చిగురులో ఇన్ఫెక్షన్ అయ్యి పన్ను ఊడిపోయింది అన్నప్పుడు, అంటే మనకి ఎప్పుడైతే పన్ను మిస్ అయిందో, సో దాని తర్వాత ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. 2 కానీ 3 కానీ 4 కానీ ఒకటి మించి పళ్ళు కనుక ఎక్కువ మిస్ అయితే మనకి సాధారణంగా ఉండేవి 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. 4వ ఆప్షన్ కూడా ఉంది, అది మీకు లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇంప్లాంట్స్ అనమాట, డెంటల్ ఇంప్లాంట్స్ అని అంటారు. సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ మనకి 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి 2 పీస్ ఇంప్లాంట్ అని అంటారు. అంటే ఇంప్లాంట్ యొక్క బాడీ ఏదైతే ఉంటుందో అది బోన్లో పెట్టేస్తారు. పెట్టిన తర్వాత 3 months తర్వాత మనకి ఈ విధంగా పర్మనెంట్ క్యాప్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే, సో ఎందుకు 3 months అంటే, ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఇంప్లాంట్లో ఏంటంటే ఆ బోన్ అనేది ఆ ఇంప్లాంట్ చుట్టూ దాన్ని పట్టుకోవడానికి మనకి ఆ టైం అనేది పడుతుందండి. ఎవ్రీ మంత్ మనం పేషెంట్ పిలుస్తాము, గమనిస్తూ ఉంటాం అనమాట, బోన్ పట్టుకుంటుందా లేదా, ఏ విధంగా దాన్ని పట్టుకుంటుందా అనేది. ఓకే, సో అది మినిమం టైం వచ్చేసి 3 to 6 months. సో ఎప్పుడైతే మాకు ఆ బోన్ టోటల్గా దాన్ని పట్టుకుంది, ఇంప్లాంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నప్పుడు మనం ఇమీడియట్గా తర్వాత పర్మనెంట్ క్యాప్స్ అని ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సింగిల్ పీస్ ఇంప్లాంట్ అనమాట. సో కొంతమందికి ఏంటంటే 3 నెలలు ఆగాల, అంటే ఎక్స్క్లూసివ్గా ఎన్ఆర్ఐ పేషెంట్స్ అనమాట. ఎన్ఆర్ఐ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు వస్తారు, ఒక 2 weeks ఉంటారు ఇండియాలో, దాని తర్వాత వెళ్ళిపోతారు. సో కొంతమంది ఏంటంటే 3 నెలలు వెయిట్ చేయలేరు. సో 3 నెలలు వెయిట్ చేసేదాకా ఉండలేరు కాబట్టి వాళ్ళకి సింగిల్ పీస్ ఇంప్లాంట్ అనమాట. ఇందులో ఏంటంటే ఈ డిజైన్లో ఈ ఇంప్లాంట్ అనేది ఈ విధంగా పెడతాం అనమాట. సో బోన్లో పెట్టిన తర్వాత దీనికే హెడ్ పార్ట్ కూడా ఉంటుంది డైరెక్ట్గా. సో 2 పీస్లో అయితే హెడ్ పార్ట్ ఉండదు, బాడీ పార్ట్ ఫస్ట్ పెట్టి దాని తర్వాత 3 నెలల తర్వాత హెడ్ పార్ట్ ఇస్తాము. అదే సింగిల్ పీస్ అయితే డైరెక్ట్గా హెడ్ పార్ట్ దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా పెట్టిన తర్వాత దానికి ఇమీడియట్గా 72 hours క్యాప్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, సో ఇది బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద టైం అనేది మనం ఇంప్లాంట్ బేస్డ్ ఆన్ ద బోన్ హైట్ దీని మీద బేస్ అయ్యి మనం ఇంప్లాంట్ డిజైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంప్లాంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చూసినట్లయితే కనుక, ఎప్పుడైతే మనము ఈ బోన్లో ఇంప్లాంట్ పెట్టిన తర్వాత అది ఏం చేస్తుంది, ఆ బోన్ని ఒడిసి పట్టుకుంటుంది అనమాట. ఓకే, ఆ ఇంప్లాంట్ అనేది ఆ బోన్ని పట్టుకుంటుంది. మామూలుగా అయితే మనకి ఫిక్స్డ్ పళ్ళలో అనుకోండి, బ్రిడ్జ్ ట్రీట్మెంట్ అనుకోండి, ఆ పన్ను ఈ పన్ను అరగదీసి మనం చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ బోన్ అనేది డౌన్ అయిపోతుంది. కానీ ఇంప్లాంట్ పద్ధతిలో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ బోన్ అనేది ఆ ఇంప్లాంట్ అనేది ఒడిసి పట్టుకుంటుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి, మామూలుగా మనకి ఫిక్స్డ్ పళ్ళలో ఏంటంటే పక్క పళ్ళని మనం అరగదీస్తాం, నెక్స్ట్ నేను చెప్తాను. సో అరగదీస్తాం, ఇలాంటి పద్ధతిలో మనం ఎటువంటి పళ్ళని పక్క పళ్ళని అరగదీయము. సో ఎక్కడైతే టీత్ మిస్ అయిందో మనం దాంతో రీప్లేస్ చేస్తాం ఇంప్లాంట్ ద్వారా. మీరు అనుకోవచ్చు సార్ పెయిన్ ఎక్కువైనా ఉంటుందా అని చెప్పేసి. సో పన్ను పీకడానికి ఏదైతే ఇంజెక్షన్ మనం ఇస్తామో ఇంప్లాంట్కి కూడా అదే ఇంజెక్షన్ చేస్తాం. ఎలాంటి పెయిన్ ఉండదు, చాలా సింపుల్ ప్రొసీజర్, టైం కూడా ఎక్కువేం పట్టదు. కాకపోతే ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది ఎక్కువ టైం పట్టదు అనమాట. సో 1 కానీ 2 కానీ 3 కానీ 4 పళ్ళు, కొంతమందికి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అంటే నోరు మొత్తం పళ్ళు ఉండవు, వాళ్ళకు కూడా మనం ఈ పద్ధతి ద్వారా వెళ్ళొచ్చు. సో అయితే అందరికీ ఒకే రకమైన ఇంప్లాంట్ పెడతారా సార్ అంటే కాదు. సో పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది, టూత్ టు టూత్, పన్ను నుంచి పన్ను కూడా వేరీ అవుతుంది. వాళ్ళ యొక్క ఎముక అవైలబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎముక అనుకోండి, ఎంత హైట్ ఉంది, ఓకే, కింద నుంచి నరం ఏమైనా పాస్ అవుతుందా, ఎంత లెంత్ పెట్టాలి ఇంప్లాంట్, ఎంత విడ్త్ పెట్టాలి, ఎంత వెడల్పు ఇంప్లాంట్ పెట్టాలి అనేది ఆ బోన్ యొక్క హైట్, బోన్ యొక్క విడ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూడండి ఈ బ్లాక్ ఇక్కడ. సో ఇక్కడ ఇంప్లాంట్ ప్లేస్ చేసిన డమ్మీ బ్లాక్ ఇది. సో ఇది బోన్ అనుకుంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు ఇంప్లాంట్ అనేది ఎలా ప్లేస్ చేసామో. సో ఈ విధంగా బోన్లో ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాము. బోన్ పైన ఏదైతే సర్ఫేస్ ఏరియా ఉంటుందో హైట్కి 1 mm డౌన్లో పెడతాం అనమాట. ఈ విధంగా ఇంప్లాంట్ అనేది పెట్టిన తర్వాత దీనిపైన హీలింగ్ క్యాప్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఒక 2 వారాల తర్వాత మనం లాస్ట్కి ఫైనల్ క్యాప్ అనేది ఇస్తాం అనమాట. ఇందులో నోరంతా పళ్ళు పోయి ఉంటాయి. సో అంటే ఈ విధంగా పళ్ళు మొత్తం ఏమీ ఉండవు. మరి వాళ్ళకి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అని అంటారు. సో ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అంటే ఈ విధంగా ఇంప్లాంట్స్ అనేవి ఇక్కడొకటి, 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 ఆ విధంగా 4 నుంచి 6, కొన్నిసార్లు 8, కొన్నిసార్లు 10, 11 వరకు కూడా పెట్టే అవకాశాలు ఉంటాయన్నమాట, బేస్డ్ ఆన్ బోన్ హైట్, బోన్ విడ్త్. సో దాన్ని ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అని అంటారు. అంటే ఈ పైన మొత్తం ఇంప్లాంట్స్ అన్ని పెట్టేసి దీనిపైన సపోర్ట్గా మనం టీత్ సెట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో దాన్ని ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అని అంటారు. ఇంప్లాంట్స్లో కూడా ఏంటంటే మనకి కాస్ట్ వేరియేషన్స్ అని ఉంటాయి. అంటే అడుగుతుంటారు ఎందుకు సార్ అంత కాస్ట్ వేరియేషన్ అని చెప్పేసి. సో జనరల్గా ఏంటంటే ఇంప్లాంట్స్లో ఇండియన్ బ్రాండ్స్ ఉంటాయి, ఇజ్రాయెల్ బ్రాండ్స్ ఉంటాయి, అమెరికన్ బ్రాండ్స్ ఉంటాయి, కొరియన్ బ్రాండ్స్ ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ ద బ్రాండ్, బేస్డ్ ఆన్ ద మెటీరియల్ క్వాలిటీ అనమాట. ఇందులో వాడే టైటానియం అనే మెటీరియల్ క్వాలిటీ అండ్ డెంటిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క క్లినికల్ ఛార్జెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంప్లాంట్ అనే కాస్ట్. ఇంప్లాంట్ అది అనే భయపడుతూ ఉంటారు కొంతమంది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇది పాత పద్ధతి అనమాట, ఎప్పటి నుంచో ఉంది. సో ఇక్కడ పన్ను మిస్ అయింది చూడండి. సో పన్ను మిస్ అయింది, పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని మనం పళ్ళు కడతాం అనమాట. సో ఇక్కడ ఈ విధంగా
సో ఏ విధంగా అంటే పక్క పళ్ళని ఈ విధంగా చిన్నగా అరగదీస్తాం అనమాట. చిన్నగా అరగదీసి పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని మనం ఈ విధంగా పళ్ళను అనేది ఫిక్స్ చేస్తాం. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ అంటే సింపుల్ ట్రీట్మెంట్, అంటే జస్ట్ ఒక 2 సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఒక ఫిక్స్డ్ పళ్ళు మిస్ అయిందంటే మనం ఈ విధంగా అటు ఇటు అరగదీస్తాము. సో ఇక్కడ 3 క్యాప్స్ అనేవి వస్తాయి. అదే మధ్యలో 2 పళ్ళు లేవండి. సో అటు ఇటు సపోర్ట్ తీసుకుంటాం. ఈ విధంగా 4 క్యాప్లు వచ్చాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 పళ్ళు మిస్ అయ్యాయి. సో 5 పళ్ళు మిస్ అయ్యాయి కాబట్టి దీనికి సపోర్ట్కి ఇవ్వాలి అంటే ఒక లాంగ్ బ్రిడ్జ్ అనమాట ఈ విధంగా ఇస్తారు. ఓకే, సో ఈ విధమైన బ్రిడ్జ్ ఫిక్సేషన్ గల యూట్యూబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అందరూ చూడొచ్చు. ట్రీట్మెంట్ పద్ధతిలో మనం మంచి పళ్ళను కూడా అరగదీయాల్సి రావచ్చు. సో ఫ్యూచర్లో ఈ అరగదీసిన పళ్ళు మనకి సెన్సిటివిటీ కానీ ఫుడ్ ఇరుకోవడం కానీ ఇబ్బందులు అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఎప్పుడైతే సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుందో ఆ పక్క పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆరోగ్యంగా లేవో వాటికి అవి సపోర్ట్ అనేది ఎక్కువ లేవు. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ విధంగా చేసుకున్నామో కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే ఏదైతే పన్ను సపోర్ట్ తీసుకుంటామో ఆ కటింగ్ అప్పుడు పళ్ళు జిమ్ అనిపిస్తుంది. ఎందుకు సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి రావచ్చు. ఏదైతే పన్ను సపోర్ట్ తీసుకుంటామో దాన్ని ఇంటెన్షనల్ రూట్ కెనాల్ అని అంటారు. అంటే కావాలని మనం రూట్ కెనాల్ చేస్తాం. ఎందుకు? ఆ పన్నుకి సెన్సిటివిటీ అనే ఫీలింగ్ ఉండకుండా ఉండడానికి. సో ఆ విధంగా ట్రీట్మెంట్ చేసుకొని అన్ని సందర్భాలు కాదు, ఈ కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైతే సివియర్గా అనిపిస్తుందో ఆ టైంలో ఆ పరిస్థితిలో కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి 2 పళ్ళకి చేసి మళ్ళీ ఈ విధంగా మనం కొలతలు తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫిక్స్ చేస్తాం. సో దీనివల్ల మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫుడ్ అనేది ఇరుక్కుపోవడం కొన్నిసార్లు జరుగుతుంది. సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే చిగురు అనేది కొంత కిందికి జారచ్చు, ఇరుక్కుపోయి నెక్స్ట్ పక్క మంచి పళ్ళను అరగదీయాల్సి రావచ్చు. అండ్ ఇంకొకటి బై టైం ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఏదైతే బోన్ ఉంటుందో అది డౌన్ అయిపోయి ఫుడ్ అక్కడ పోయి ఇరుక్కొని ఈ క్యాపులు కూడా లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మూడో ఆప్షన్ వచ్చేసి తీసి పెట్టుకునే పళ్ళు అనమాట. దీన్ని ఆర్పిడి అని అంటారు, రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అని అంటారు. సో ఇదేంటంటే ఇక్కడ ఒక సింగిల్ టీత్ లేదు. సో ఈ విధంగా మనం సింగిల్ టీత్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది తీసి పెట్టుకునే పళ్ళు అని అంటారు. సో ఇది కూడా ఏంటంటే ఎవరైతే మరి ఇక మా దగ్గర ఇప్పుడు మనీ తక్కువగా ఉంది, ఫర్ టైం బీయింగ్ అన్న నడవాలి అని అనుకునే వాళ్ళకి ఈ విధంగా కూడా వెళ్ళచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్ దిస్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టీత్ మిస్ అయిపోయింది. ఈ విధంగా మనం ఇచ్చేస్తాం, ఆ పళ్ళు అనేది తీసి పెట్టుకుని ఉంటారు అనమాట. సో దీనివల్ల మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈ విధమైన డిజైన్ ఇవ్వడం వల్ల, అంటే ఈ విధమైన డిజైన్ ఇస్తేనే ఈ పన్ను అనేది ఆగుతుంది. సో ఈ విధమైన డిజైన్ ఇవ్వడం వల్ల ఫుడ్ అనేది పోయి ఇక్కడ ఇరుక్కుంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే చిగుర్లు ఇన్ఫెక్షన్ అవ్వడం, లేదు దీన్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే, సరిగ్గా నీట్గా చూసుకోకపోతే ఈ లోపల అంగిలి భాగం అనేది ఇన్ఫెక్షన్ గురై ఫంగస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 4వ ఆప్షన్ అంటే ఏం లేదండి, కంపల్సరీ టీత్ మిస్ అయితే రీప్లేస్ చేసుకోవాల్సిందే. మీరు అనుకోవచ్చు ఒక పన్ను మిస్ అయితే ఏముంది 32 పళ్ళలో మిగతా పళ్ళతో నేను కాని చేస్తానని చెప్పేసి. బట్ ఒక్కొక్క పన్నుకి ఒక్కొక్క స్పెసిఫిక్ యాక్టివిటీ, ఒక్కొక్క పని ఉంటుంది. సో ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ టీత్ అనమాట, అంటే 32 పళ్ళ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో మీరు కంపల్సరీ చూడండి. సో ఒకవేళ పన్ను మనం రీప్లేస్ చేయకపోతే ఏమవుతుందంటే జనరల్గా ఏంటంటే ఏదైతే ఈ పక్క పళ్ళు ఉన్నాయనుకోండి, ఈ విధంగా రీప్లేస్ చేయలేదనుకోండి, ఈ పక్క పళ్ళు అనేవి ఆ సందులోకి ఈ విధంగా జారిపోతాయి. సో జారిపోయినప్పుడు టీత్ అలైన్మెంట్ అనేది మారిపోతుంది. ఎప్పుడైతే టీత్ అలైన్మెంట్ మారుతుందో వాళ్ళ యొక్క నమిలే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అదే కాదు, ఎముక అనేది కూడా అరిగిపోతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇటువైపు టీత్ లేదు కదా, ఇటువైపు టీత్ లేదు కాబట్టి ఇటువైపు ఎక్కువ నమలడానికి ఇష్టపడతారు. సో ఎప్పుడైతే ఒకే వైపు నమిలారనుకోండి, ఈ పళ్ళ సర్ఫేస్లను ఎక్కువ అరిగిపోయి జా అనేది ఈ విధంగా మనకి బెండ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే జా అనేది ఈ విధంగా బెండ్ అయింది అనుకోండి, వాళ్ళ యొక్క చీవింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. అదే కాదు, వాళ్ళ యొక్క ముఖం షేప్ కూడా ఈ విధంగా బెండ్ అయిపోతుంది. సో దీనికి మీరు ఒక సింపుల్ ఉదాహరణ తీసుకోవచ్చు. మనం కార్కి అలైన్మెంట్ చేస్తాం, టైర్ అలైన్మెంట్. సో అలైన్మెంట్ ఎందుకు కరెక్ట్ చేస్తాం? ఒకవేళ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే ఏదో 2 సైడ్లు టైర్ మొత్తం బాగా అరిగిపోతుంది, స్టీరింగ్ అనేది అటువైపు లాగుతుంది, డ్రైవింగ్ అనేది సరిగ్గా జరగదు. సో సేమ్ సబ్జెక్ట్ ఇక్కడే మనం అప్లై చేసినా కూడా అదే అనమాట. ఎప్పుడైతే ఒకే వైపు మీరు నమిలారనుకోండి, ఫేస్ అనేది ఈ విధంగా డౌన్ అయిపోతుంది. అదే ఏరియాలో కూడా ఏంటంటే మన ఫేస్ డౌన్ అయిపోయి మీ లుక్ అనేది కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.